హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కోల్కతా అత్యాచార కేసుకు సంబంధించిన ఆర్జీకర్ హాస్పిటల్లో అనేక చీకటి కోణాలు మళ్ళీ వెలుగులోకి వచ్చాయన్నమాట. ఈ అత్యాచార కేసు అనేది దేశమంతా అట్టుడికిస్తుంటే ఈ ఆర్జీకర్ హాస్పిటల్లో అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ ఏమేమి కార్యకలాపాలు జరుగుతాయని చెప్పేసి మరొక వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఇందులో ఈ హాస్పిటల్లో అత్యంత ఘోరంగా జరుగుతున్న సంఘటనలు ఏంటంటే శవాలతోటి శృంగారం. సో శవాలతోటి మైథునం చేస్తున్నారు కొంతమంది ముఠాలు, అలాగే వాటితోటి వీడియోలు కూడా తీస్తున్నారు. సో వీటిని ఒక పోర్న్ సైట్స్లో అప్లోడ్ చేయడం కావచ్చు, ఈ విధంగా ఒక అరాచకమైన సంస్కృతిని అక్కడ డెవలప్ చేసి పెట్టారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దీని వెనుకాల అనేక మంది ఆ హాస్పిటల్కి సంబంధించిన వైద్య బృందాలు కావచ్చు, అలాగే స్టూడెంట్స్ కావచ్చు, అలాగే బయట నుంచి కొన్ని ముఠాలు కూడా ఉన్నాయని చెప్పేసి వార్త. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం. ఇంకా వీటి వల్ల జరిగిన ఆ ఘోరాలు కావచ్చు, దీనివల్ల జరిగిన అన్యాయాలు కావచ్చు, ఇవన్నీ మనం మాట్లాడదాం. ఈ హాస్పిటల్లో దీనికి సంబంధించిన సంఘటనలు జరుగుతున్న కొద్దీ ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉంది. ఆ ప్రిన్సిపాల్ కూడా రాత్రికి రాత్రి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన సిబిఐ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంది. సో ఈ మహిళ చావులో ప్రిన్సిపాల్ పాత్ర కూడా ఉంది. అదేవిధంగా అనేక మంది గతంలో కూడా చనిపోయారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ హాస్పిటల్ అనేది దాదాపు 100 సంవత్సరాల క్రితం కట్టిన హాస్పిటల్. సో అప్పటి నుంచి కూడా ఇక్కడ మెడికల్ సంబంధించిన అనేక యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ స్టూడెంట్లు కావచ్చు, ఇట్లా తరాల తరబడి స్టూడెంట్లు వస్తూనే ఉన్నారు డాక్టర్లుగా తయారై. అయితే ఈ ప్రాసెస్లో అక్కడ ఒక ఎవరు ఛేదించలేని ఒక చీకటి ఏమంటారు స్పైడర్ వెబ్ లాంటి ఒక వెబ్ క్రియేట్ అయిందనమాట. అందులోకి వెళ్ళి చిక్కుకుంటే ఇక బయటికి రాలేరు. సో అటువంటిది తయారై ఉంది అక్కడ. ఎవరు దాన్ని డిజైన్ చేశారంటే అక్కడ ఉండే అధ్యాపకులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉండే ఎవరైతే హాస్పిటల్ నిర్వాహకులు ఉంటారో వీళ్ళు తయారు చేశారు. వీళ్ళ వెనకాల మినిస్టర్లు కూడా ఉన్నారు. ఆల్రెడీ మనం నిన్న వీడియోలో చెప్పుకున్నాం, మమతా బెనర్జీ గారి మేనల్లుడు కూడా దీంట్లో హ్యాండ్ ఉన్నట్టుగా. అదేవిధంగా ఇందులో ఏవైతే ఆర్గన్ ట్రాఫికింగ్ ఉందో, అలాగే ఈ మహిళలకు ఇట్లా లైంగికంగా వీళ్ళ మీద వేధించడము, అదేవిధంగా వేసేల్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ లైంగిక కార్యకలాపాలు చేయడము, సో ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ వచ్చాయి. విద్యార్థుల్ని కాస్త ఇబ్బంది పెట్టి వాళ్ళు మానసికంగా కృంగిపోయేలా చేశారు. కాబట్టి వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చారని చెప్పేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే ఇందులో మరికొన్ని సంఘటనలు కూడా జరిగాయి. ఇవే కాదు, గతం నుంచి కూడా అనేక హత్యలు జరిగాయి. సో ఈ హత్యలు ఇప్పుడు షాకింగ్గా ఉన్నాయి. ఆ హత్యలకు సంబంధించి తరువాత జరిగింది ఏంటంటే ఈ శవాలతోటి శృంగారాలు. సో ఇది ఏంటి అనేది ఒకసారి చూస్తే 2001లో సౌమిత్ర బిశ్వాస్ అనే ఒక ట్రైనీ డాక్టర్ ఇలాగే, సో ఆవిడ సూసైడ్ చేసుకొని తన రూమ్లో చనిపోయి ఉన్నారు, అంటే ఉరేసుకున్నారనమాట. సో అయితే పొద్దునే డాక్టరు అలాగే పోలీసులు వీళ్ళందరూ వచ్చి చూసిన తర్వాత ఆవిడ అలా చనిపోయి ఉంది. సరే తనకే తాను బలవన్మరణం చేసుకుంది అని చెప్పేసి అందరూ అనుకున్న పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అదే విధంగా వచ్చింది. కానీ ఇక్కడ మరొక ట్విస్ట్ బయటకు వచ్చింది. ఏంటంటే అక్కడ జరిగిన సంఘటన వేరు. ఆ హాస్పిటల్కి ఏదైతే వాళ్ళ హాస్టల్ ఉందో వాళ్ళ హాస్టల్కి కొంతమంది వేశ్యల్ని తీసుకొని వచ్చారట. ఒక ముఠ, వాళ్ళు కూడా అక్కడ చదువుకుంటున్న వాళ్ళే, అలాగే అక్కడ నిర్వాహకులే. ఒక ముఠ అక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళతోటి మీరు కొన్ని ఇలాంటి లైంగిక యాక్టివిటీస్ చేయాలి, సో వాటిని మేము వీడియోలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళని బెదిరించడము, భయపెట్టడం ఈ విధంగా చేశారట. అయితే ఇలాంటి కార్యకలాపాలు గతం నుంచి కూడా జరుగుతూ వస్తున్నాయి. కాకపోతే ఈవిడ దృష్టికి అవి రాలేదు. సడన్గా ఆ రోజు ముందు రోజు అనమాట, ఆవిడ చనిపోవడానికి ముందు రోజు ఆవిడ దృష్టికి వచ్చాయి. సో ఇలా ఇబ్బంది పెట్టడాలు ఇవన్నీ చూసిన తర్వాత వాటన్నిటిని ఆవిడ వ్యతిరేకించింది. మీరు తప్పు చేస్తున్నారు, మీ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆవిడ గట్టిగా వ్యతిరేకించడంతో ఇక ఈవిడ ఎక్కడ రియాక్ట్ అవుతుందో, యాక్షన్ తీసుకుంటుందో అని భయపడింది. మరి మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది లేదా, వాళ్ళందరూ యాక్షన్ తీసుకోవడానికి ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు అని చూస్తే నిజానికి ఈ మెడికల్ ఫీల్డ్లో వీళ్ళంతా కూడా స్టూడెంట్స్ అత్యధికంగా భయపడుతూ ఉంటారనమాట. వాళ్ళకు ఉండే భయం ఎలా ఉంటుందంటే ఇక వాళ్ళ చదువు, ఏ చిన్న కంప్లైంట్ ఇచ్చినా చదువు ఇక పూర్తి స్థాయిలో నాశనం అయిపోతుంది. వాళ్ళు ఎందుకంటే చాలా కష్టపడి ఆ స్థాయికి వస్తారు, ఎంతో కాంపిటీషన్ ఉంటుంది ఎంబీబీఎస్ చదవడానికి. సో ఈ గవర్నమెంట్ సీటు కొట్టి చదవడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. నిజానికి కొంతమంది సీట్లు కొనుక్కొని కూడా చదువుతూ ఉంటారు. సో అది కాకుండా గవర్నమెంట్ సీటు కొట్టి అక్కడ ఫీజులు గవర్నమెంట్ చెల్లిస్తూ వీళ్ళు కూడా కొన్ని లక్షలు ఖర్చు పెడుతూ అక్కడ చదవడం అనేది వాళ్ళ జీవితాశయం. ఎప్పుడైతే ఇలాంటి ఫిర్యాదులు వస్తాయి, ఇమీడియట్గా వాళ్ళకి ఆ సీటు పోయే ప్రమాదం ఉంది, లేకపోతే వాళ్ళకి ఆ చదువు ఆగిపోయే ప్రమాదం ఉంది, ఏమైనా జరగచ్చు అనే భయంతో వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతూ వచ్చింది చాలా కాలంగా ఈ అమ్మాయి మర్డర్ విషయంలో కూడా. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ బిశ్వాస్ అనే అమ్మాయి ఇట్లా ఫిర్యాదు చేయడానికి రెడీ అయిపోయిందో ధైర్యంగా, ఇక లేదు లాభం లేదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. మరి ఏం జరిగిందో తెలియదు. రాత్రికి రాత్రి ఆవిడని చంపేసి ఉరేసినట్టు నటించారా, వాళ్ళ డిజైన్ చేశారా, లేకపోతే మరి నిజంగానే ఆవిడ చనిపోయిందని క్లారిటీ అయితే లేదు. కానీ ఆవిడ చావు మాత్రం అనుమానాస్పదమైన చావు. చూస్తూ ఉంటే ఆవిడ వాళ్ళే ఆ విధంగా చేశారన్నట్టుగా కనిపిస్తుంది. లేకపోతే దీని వెనుక ఇలాంటి రాకెట్ ఒకటి ఉంది అనే విషయం ఎలా బయటకు వస్తుంది? ఆవిడ చావు తర్వాత జరిగిన దర్యాప్తులు ఇవన్నీ బయటకు వచ్చాయి. కాబట్టి ఆ చావు అనుమానాస్పదంగా మారింది. దాని తర్వాత కూడా
అనేక చావులు ఈ విధంగా ఉన్నాయి. తర్వాత 2001లో ఇది జరిగితే 2003లో మరొక సంఘటన కూడా జరిగింది. సుబ్రజ్యోతి దాస్ అనే మరొక డాక్టర్ 23 ఏళ్ళ అమ్మాయి. సో ఆవిడ కూడా ఇంటర్న్షిప్ చేస్తూ ఉందన్నమాట, ఎంబీబీఎస్ డాక్టర్. అయితే ఆవిడ కూడా ఒక బిల్డింగ్ పైనుంచి పడి చనిపోయింది, హాస్పిటల్ బిల్డింగ్ పైనుంచి పడి. సో అక్కడ నుంచి ఆవిడ అనుకోకుండా యాక్సిడెంటల్గా పడ్డారా, లేక దూకి ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే ఎవరైనా తోసి హత్య చేశారా, ఇలాంటి ప్రశ్నలు అనేకం ఉన్నాయి. సో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇప్పటిదాకా లేదు. అయితే ఈవిడ చావులో కూడా పోలీసులు చెప్పడం ఏంటంటే, ఇక్కడ అన్నిటికీ కూడా పోలీసులు అలాగే ఈ యాజమాన్యాలు ఒకే రకమైన వెర్షన్ తీసుకొస్తూ ఉంటారు. పోలీసులు ఏమంటున్నారంటే, ఈవిడ డిప్రెషన్లో ఉన్నారు, డిప్రెషన్కి తగ్గించుకోవడానికి పిల్స్ కూడా తీసుకుంటున్నారు. సో ఇక తనని కంట్రోల్ చేసుకోలేక ఆవిడ తన చేతిని మణికట్టును కూడా కోసుకున్నారు, బ్లడ్ కూడా చాలా పోయింది. సో తర్వాత ఈవిడ ఈ విధంగా దూకి చనిపోయారు అన్నారు. సో ఏమీ సింక్ లేని విధంగా ఉందన్నమాట ఇదంతా కూడా. సో ఇదొక చావు. అయితే మరొక చావు కూడా ఉంది. అదేంటంటే 2020లో జరిగింది. పౌలోమి సాహా అనే మరొక విద్యార్థిని. సో ఈవిడ కూడా ఎమర్జెన్సీ బిల్డింగ్ సంబంధించిన గ్రౌండ్లో, దాని పక్కన గ్రౌండ్లో ఆవిడ శవమై కనిపించింది అనమాట. జస్ట్ ఆ గ్రౌండ్లో అలా శవమై కనిపించింది. సూసైడ్ చేసుకోవాలంటే ఎక్కడి నుంచైనా దూకి చావాలి, ఇంకేమైనా జరిగి ఉండాలి. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లు అటువంటి ఏం లేవు. మరి ఎవరు చంపారు? గొంతు నుండి చంపారా, లేకపోతే ఏ విధంగా చచ్చిందనే సరైన ఆధారాలు కూడా పోలీసులు బయట పెట్టలేదు. అది కూడా ఆటాప్సీ రిపోర్టు ఫేక్గానే వచ్చింది. ఎందుకంటే అదే హాస్పిటల్లో ఆటాప్సీ జరుగుతుంది. అది ఇక్కడ విషయం అనమాట. సో ఆ హాస్పిటల్లో ఆటాప్సీ చేసే వాళ్ళు కూడా ఆ నిర్వాహకులే ఉంటారు కాబట్టి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీదనే చేయాల్సి వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా రిపోర్ట్స్ అన్నీ కూడా తారుమారుగానే వస్తాయి. సో ప్రభుత్వం వేరే చోట ఆటాప్సీ చేపించి అక్కడ మళ్ళీ ఏమైనా తీసుకుంటే సరైన ఇది వస్తుందేమో, కానీ ఇక్కడ మాత్రం అలా జరగడం లేదు. ఈవిడ ఆటాప్సీ రిపోర్ట్లో కూడా మొదట్లో ఒకటని చెప్పారు, తర్వాత మరొకటని చెప్పారు. అవి కూడా మనం చర్చించాం. సో ఈ చావు కూడా అనుమానాస్పదంగా మారింది. ఈవిడ కూడా ఈవిడ డిప్రెషన్లో ఉంది, ఈ విధంగా సూసైడ్ చేసుకుందని చెప్పారు. అసలు ఆ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు మరో క్వశ్చన్ కూడా వస్తుంది, ఎందుకు డిప్రెస్ అవుతున్నారు? అలా డిప్రెస్ అవ్వడానికి తగినంత ఏముంది? ఎంబీబీఎస్ చదువుతున్నారు, 2వ సంవత్సరం 3వ సంవత్సరం విద్యార్థులు వీళ్ళు. ఇంటర్న్షిప్ అంటే ఇక ఒక 6 నెలల్లో అది అయిపోయి ఇక డైరెక్ట్గా డాక్టర్లు అయిపోతారు. సో అటువంటి వాళ్ళు డిప్రెషన్కి పోయి సావాల్సిన పరిస్థితి ఏంటి? సో ఇదన్నీ చూస్తుంటే కేవలం ఇది ఆ హత్యలను కప్పిపుచ్చడానికి చేస్తున్న వ్యాఖ్యలాగానే కనిపిస్తుంది. ఇక ఈ సంఘటన చూసుకుంటే, మొన్న జరిగిన ఏదైతే ఈ మహిళ ఉందో ఈమె సంఘటన విషయంలో ముఖ్యంగా ఆ నిందితుడు ఉన్నాడు కదా, నిందితుడికి సంబంధించి సిబిఐ దర్యాప్తు జరుగుతూ ఉంది కదా. సో ఈ దర్యాప్తులో మరిన్ని విషయాలు వచ్చాయి. ఆల్రెడీ నిన్న ఆ ప్రిన్సిపాల్ ఉన్నాడు, ఆ ప్రిన్సిపాల్ని కూడా సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేశారు. సో ప్రశ్నలు సంధించారనమాట. ఆ ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పలేదు కదా, బయటకు వచ్చిన తర్వాత ఆయన కొన్ని విషయాలు వెల్లడించాడు. సో ఇతను ఏమన్నాడు, వాళ్ళు ఏమన్నారు అన్నీ చూద్దాం. ఈ ప్రిన్సిపాల్ ఏమంటున్నాడంటే, ఆ అమ్మాయి నాకు కూడా కూతురు లాంటిదే, మీరంతా నా మీద బురద చల్లడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నిజానికి ఆవిడ చావు విషయం తెలియగానే నేను బాధ్యతతోటి రాజీనామా చేశాను అన్నాడు. చావు విషయం తెలిస్తే బాధ్యత ఎలా ఉండాలి? పోలీసులకు ఆమెను అప్పగించడానికి నువ్వు ఫోన్ చేయాలి, అనుమానాస్పదమైన మర్డర్ అని చెప్పాలి. అదేవిధంగా ఆవిడ తల్లిదండ్రులకు అప్పగించేదాకా మీరు హాస్పిటల్లో ఉండాలి. ఇవన్నీ జరగాలి. అప్పగించిన తరువాత ఏవైనా నిరసనలు వస్తే బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి. నిజానికి మీ బాధ్యత నిందితుల్ని పట్టుకోవడంలో ఉండాలి, కానీ రాజీనామా చేస్తే అయిపోయిందా? పోనీ రాజీనామా చేసి ఇంట్లో కూర్చోకుండా వేరే చోట పోస్టింగ్ వస్తే తెల్లారా అక్కడికి పోయి జాయిన్ అయిపోయాడు. ఇది చూస్తే ఇక్కడ నుంచి జంప్ అయి పారిపోయినట్టే ఉంది కదా. ఇవి ఇక్కడ ఉన్న ప్రశ్నలు మనకి. గమనించి చూస్తే ఆవిడ తల్లిదండ్రులకు ఉదయం 8:30కేమో ఆవిడ బాడీని అప్పగిస్తే అప్పటికి ప్రిన్సిపాల్ అసలు ఆయన పోస్టులో లేడు. సో ప్రిన్సిపాల్ లేకుండా మరి ఎవరు ఆ బాడీని అప్పగించారు అంటే డిప్యూటీ. ఇది ఇక్కడ జరిగింది. ఆ ప్రిన్సిపాల్ వెనక ప్రభుత్వం ఉందనేది ఇక్కడ క్లియర్ అయిపోతుంది అనమాట. పైగా నా కూతురు లాంటిదే అంట. మరి కూతురు లాంటిదే అన్నప్పుడు ఆయన ఎందుకు నిందితులను శిక్షించని అడగట్లేదు? దీని మీద ఇంకా దర్యాప్తు జరగాలని కోరట్లేదు. పైగా వేరే చోట పోస్టింగ్ ఇస్తే ఎందుకు వెళ్ళిపోయావు? ఇక్కడ బాధ్యతలతోటి నువ్వు కాస్త బాధలో ఉండాలి కదా, వెళ్ళి పోలీస్ ఎంక్వైరీకి సహకరించాలి కదా, అవన్నీ ఎందుకు చేయలేదు? సో కోర్టు ఏం చేసిందంటే, సుప్రీంకోర్టు నిన్న జరిగిన వాదనల్లో ఈయన మీద ఇలాంటి ప్రశ్నలన్నీ సంధించారనమాట. మీరు బాధ్యతతో చేస్తే ఎందుకు వెళ్ళిపోతారు, వేరే చోట ఎందుకు జాయిన్ అయ్యారు అని ప్రశ్నించి, మీ జాయినింగ్ని మేము ఆపేస్తున్నాము, మీరు కొన్ని రోజులు లాంగ్ లీవ్లో ఉండండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఆయన లాంగ్ లీవ్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన విచారణకు సహకరించడానికి స్కోప్ దొరికింది. ఇకపోతే ఈ వ్యక్తి సంజయ్ రాయ్ పరిస్థితి ఏమిటంటే, అసలు ఆ రోజు రాత్రి ఆయన ఏం చేశాడనే దానికి ఇంకాస్త వివరం వచ్చింది. వీడెంత పనికి మళ్ళీ ఎదవంటే, ఆ రోజు రాత్రి సోనాగచి అనే ఏరియా, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఆ కలకత్తాలో ఆ ఏరియా ఒక రెడ్ లైట్ ఏరియా. సో ఇతను ఆ రోజు రాత్రి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఒక 2 వేశ్యలతో అతను ఆల్రెడీ స్పెండ్ చేసి, ఆ తరువాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్లోకి దూరి ఈవిని రేప్ చేశాడు. వీడు ఎంత దుర్మార్గమైన మనస్తత్వం, వీడికి ఎంత సెన్స్లెస్గా వీడు ప్రవర్తించాడంటే ఇక ఆలోచించండి. సో అలాంటి ఘటన చేసి ఆవిని చంపేసి మరీ వెళ్ళిపోయాడు. సో వీడిని ఏమనాలి? సో పైగా దొరికిన తర్వాత కూడా
నేనే తప్పు చేయలేదు, అవును రేప్ చేశా, అయినా నేనే తప్పు చేయలేదు, కావాలంటే మీరు ఉరి తీసుకోండి అంట. వాడు చేసిన పనిని వాడు ఇంకా తప్పుగా ఫీల్ అవ్వట్లేదు అనమాట. సో ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష పడాలి? ఈ లై డిటెక్టర్ టెస్ట్ అయితే పెట్టడం జరిగింది, కోర్టు ఇమీడియట్గా పర్మిషన్ ఇచ్చింది. ఈరోజు లై డిటెక్టర్ టెస్ట్ జరగబోతుంది. సో జరిగిన తర్వాత వీడు ఎలాంటి వాస్తవాలు బయట పెడతాడో చూడాలి. ఇందులో ఒక మరో ట్విస్ట్ ఏంటంటే, నిజానికి ఈ కేసు ఎప్పుడైతే ఆవిడ మర్డర్ తెలిసిందో తర్వాత రాత్రి 11:30కి కానీ ఈ కేసు నమోదు చేయలేదు, 11:45కి. సో ఇన్ని గంటలు ఎందుకు ఊరుకున్నారు సుప్రీంకోర్టు ప్రశ్నించింది కదా. అయితే ఎందుకు ఇన్ని గంటలు ఖాళీగా ఉన్నారనే దానికి మరో సమాధానం దొరికింది. పోలీసులు ఎందుకు అప్పటిదాకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటే, ఎందుకు చేయలేదంటే ఈ నిందితుడికి ఆ కేసును డీల్ చేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్కి మధ్య సంబంధాలు ఉన్నాయి అనేది వార్త. ఆ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి అనూప్ దత్తా. ఈ అనూప్ దత్తా అనే సబ్ ఇన్స్పెక్టర్కి అలాగే ఈ నిందితుడు సంజయ్ రాయ్కి మధ్య అనుబంధాలు ఉన్నాయట. వాళ్ళిద్దరూ కలిసి కొన్ని ఫోటోలు దిగినవి కూడా సిబిఐకి దొరికాయి. సో సిబిఐ ఇప్పుడు ఆ ఫోటోలని బేస్ చేసుకొని వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తుంది. అనూప్ దత్తాను కూడా తన ఇంట్రాగేషన్లో భాగంగా వాళ్ళు విచారణ చేసి ప్రశ్నలు వేస్తున్నారనమాట. సో అనూప్ దత్తా కూడా గట్టిగానే విరుక్కున్నాడు. దీన్ని బట్టి చూస్తే గతంలో జరిగిన మర్డర్లు కావచ్చు, గతంలో జరిగిన అనుమానాస్పద మృతులు కావచ్చు, వీటన్నిటిలో ఈ హాస్పిటల్ యాజమాన్యం అలాగే పోలీసులు కలిసి గూడుపుటని ఆడినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. ఈ పోలీసులతో అటువంటి అనుబంధాలు ఉండబట్టే వీళ్ళు తప్పుడు రిపోర్ట్లు చెప్పారు అనేది క్లియర్. అటాప్సీ ఎలాగూ తప్పుగానే ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని చెప్తారు కాబట్టి ఇక ఎంక్వైరీ కూడా ఏముండదు. ఖచ్చితంగా తప్పుడు రిపోర్టు చెప్పారనడానికి ఈ ఎవరైతే ఇప్పుడున్న సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో ఈయన కూడా ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇది చాలా పెద్దగా మారబోతుంది. మరి ఇక ఏమవుతుందనేది చూడాలి. ఇందులో ముఖ్యంగా ఈ శవాలకు సంబంధించి చూస్తే ఇది ఇంకా ఘోరంగా ఉందన్నమాట. కొంతమంది ముఠా ఉండి ఈ శవాలు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో, సో వాళ్ళ శవాలు వస్తాయి కదా, మహిళల శవాల మీద వీళ్ళు నగ్నంగా వాళ్ళ మీద వీడియోలు తీయడాలు, అదేవిధంగా వాళ్ళ మీద అత్యాచారం కూడా చేయడాలు శవం మీద. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఆ విధంగా చేసి వాటిని వీడియోలు తీస్తున్నారనమాట. ఇవి మళ్ళీ ఇట్లా పోర్న్ సైట్లలో పెడుతున్నారు. సో ఇలా చేయడం నిజానికి ఒక మానసిక రుగ్మత, నెక్రోఫీలియా అంటారు దీన్ని. సో ఇలాంటి మానసిక రుగ్మతతోటి బాధపడుతున్నారు అనుకుంటా ఆ ముఠా సభ్యులంతా. సో వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. చాలా దుర్మార్గమైన ఎక్స్‌ప్లాయిటేషన్ ఇది. ఇలాంటి శవాలతోటి చేస్తున్న రాకెట్ అనేది ఇక్కడ నడుస్తూ ఉంది అని చెప్పేసి న్యూస్ ఎక్స్ అనే మీడియా సంస్థ కూడా బయటపెట్టింది. సో మరి దీని మీద ప్రభుత్వం మళ్ళీ కమిటీ ఏమన్నా వేస్తుందనే చూడాలి. ఆల్రెడీ నిన్న టాస్క్ ఫోర్స్ కమిటీ వేసింది. సో ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ఆల్రెడీ వీళ్ళు అధ్యయనం అయితే చేస్తూ ఉన్నారు. ఆ హాస్పిటల్లో అనేక విచారణలు అయితే వీళ్ళు చేస్తూ వస్తున్నారు. వీళ్ళ విచారణలో మరి అక్కడ భద్రత సరిగ్గా ఉందా లేదా, ఈ మహిళలకు సెక్యూరిటీ కరెక్ట్గా ఉందా లేదా అనేది అయితే వీళ్ళు పరిశోధిస్తున్నారనమాట. దీంట్లో భాగంగా ఇది న్యూస్ బయటకు వచ్చింది కాబట్టి దీని మీద కూడా వాళ్ళు చర్యలు అయితే తీసుకోబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ ముఠా మీద ఎలాంటి నిఘా ఉంటుంది, ఎలా దొరుకుతారు అనేది అయితే మనకి ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.